శ్రీ రామచంద్రాయ నమః. సోషల్ పోస్ట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారములు. ఈ మధ్యన అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ఈరోజు నేను రామాయణంలోని కళ్యాణరాముడి విశేషాలు మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తానండి. పూర్వం ఎలా ఉండేదంటేనండి, పెద్దవాళ్ళు ఎవరైనా కనపడ్డప్పుడు ఈ వీడియోలు ఇవన్నీ లేవు కదండి. ఇప్పుడు ఏంటంటే ఎవరింటికన్నా ఎడితే ఆ వీడియో తీసివేస్తారు మనకు ముందు. ఇంకా భోజనం కాఫీ తర్వాత సంగతే. అవి వాళ్ళ ఇంట్లో జరిగిన ఫంక్షన్స్ అన్నీ మనం చూసే వరకు వాళ్ళు వదిలిపెట్టరు. అవతల వాళ్ళు వాడికి ఇబ్బందులు కూడా గమనించరు కొంతమంది అయితే. సరే, అది వదిలేయండి. ఇక్కడ ఈ కళ్యాణరాముడు ఆయన తండ్రి శివధనుర్భంగం చేశాడు. తండ్రి ఏమో ఈ జలపాత్ర పట్టుకొని వస్తున్నాడు, ఈవిడేమో దండ పట్టుకొని వస్తున్నదండి. వస్తుంటే రామచంద్రమూర్తి అన్నట్టండి, ఆగండి అన్నట్టండి. ఈ తండ్రి కూతురు ఇద్దరు ఆశ్చర్యపోయినారు. అప్పుడు ఆయన అన్నట్ట, మా గురువు గారు ఈ ధనస్సు విరవమన్నారు, విరిచాను అంతవరకే. నేనేమన్నా మీకు పెళ్లి చేసుకుంటానని చెప్పానా? మీరు అనుకున్నారు ఏది ధనస్సు విరిచిన వాడికి ఇచ్చి పెళ్లి చేయాలని, కానీ నేను అనుకోలేదే. కాబట్టి నేను మీ కూతుర్ని పెళ్లి చేసుకోవాలంటే నా తండ్రి యొక్క అనుమతి కావాలి అని చెప్పినటువంటి వాడు రామచంద్రమూర్తి అండి. అయితే ఇంత వివరంగా మనకు అక్కడ ఘట్టంలో మనకు కనిపించదండి. వాల్మీకి చాలా చమత్కారం, ఒక్కొక్క విషయం ఒక్కొక్క చోట చూస్తుంటాడు. అందుకే రామాయణం మనం పూర్తిగా చూస్తేనే కానీ ఆ రామకథ అంతా మనకు పూర్తిగా ఎక్కడెక్కడ ఏం జరిగిందో అర్థం కాదండి. ఈ విషయం ఎక్కడొచ్చిందంటే, అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు అత్రి మహర్షి ఆశ్రమానికి వెళితే వీళ్ళు అత్రి మహర్షి రామలక్ష్మణులు బయట అరుగు మీద మాట్లాడుకుంటే అనసూయాదేవి తీసుకెళ్ళింది. పెద్ద ఆవిడ ఈవిడ తీసుకొని చేపట్టి లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి కబుర్లు చెబుతూ, అమ్మ ఎలా ఉన్నావు ఏంటని అప్పుడు అడిగిందిటండి. మరి మీ పెళ్ళి అయింది కదా, ఎలా జరిగింది? బాగానే జరిగిందా? ఏమన్నా గొడవలు పడ్డారా? ఇదొకటి పెద్ద పూర్వంలోంచి ఉండేదండి ఇది. అంతా సక్రమంగా ఆ విశేషాలు చెప్పమ్మా అని అడిగింది అనసూయాదేవి అండి. ఇదే మీకు మనవి చేస్తున్నా. ఇప్పుడు వీడియో చూపెట్టుగా అప్పుడు 10 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా ఈ పెళ్ళైన వాళ్ళు కానీ ఇంటికి వెడితే ఆ పెద్దవాళ్ళు, అమ్మా ఏంటి పెళ్ళి బాగా జరిగిందా ఏంటి చెప్పమని అది ఒక అరగంట కూర్చొని వాళ్ళు చెప్పేవన్నీ చక్కగా వినేవాళ్ళండి. అలా ఈవిడ అడిగితే అక్కడ సీతాదేవి చా చెప్పించాడు వాల్మీకి మహర్షి. ఏమిటి ఈ విషయం? ఏమని చెప్పించాడు? అమ్మా రాముడేం తక్కువ వాడు అనుకుంటున్నావమ్మా, ఎందుకని అప్పుడు స్వతంత్రం వచ్చింది. 12 ఏళ్ళు దాటిపోతే కొంచెం భర్త మీద చనువు వస్తుందండి. మా రామచంద్రమూర్తి మా ఆయన ఏం తక్కువ వాడు అనుకుంటున్నావా? నేను మా నాన్న అక్కడికి వెళ్ళాడికి ఆగండి అన్నాడు. ఏమిటంటే మా తండ్రి గారు అనుమతి లేదే నేను ఈ పెళ్లి చేసుకుని అన్నాడమ్మా అని. సరే అక్కడ కబురు పెట్టారు. అవన్నీ చెప్పి అక్కడ ఇంకా కొన్ని మాటలు చెప్పిందండి. ఇది మనం ఇవాళ సాంఘిక మర్యాదలో ఇవాళ రామాయణం ఎందుకు మనం తెలుసుకోవడం అన్నట్లయితే ఇవాళకి కూడా అదే లక్షణాలు ఇక్కడ మనకు లోకంలో జరుగుతున్నాయండి. అందుకని మనం రామాయణం చదవాలి. ఇవాళ సంఘంలో జరిగే విషయాలు ఏమిటి? ఇప్పుడు కూడా ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులు ఈ రోజును కూడా ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు ఏంటో దాంట్లో అమ్మవారు చెప్పిందండి. ఆవిడ అంటుంది, అమ్మా మా నాన్న నా పెళ్లి కోసం చాలా బాధపడ్డాడమ్మా అని అంటూ వాల్మీకి అమ్మవారి నోట ఒక శ్లోకం చెప్పించండి. అది మనం గమనించాలండి. పుత్రీత జాత మహతీవ చింత. చూడండి, ఆడపిల్లని కన్న తర్వాత అంటే ముందు చాలా సంతోషపడతాడు. అందుట్లో మొదటి సంతానం అయితే ఇంకా ఆనందపడతాడులేండి. మహాలక్ష్మి పుట్టింది అనుకుంటాడు అంతే. ఆ తర్వాత యుక్త వయస్సు వచ్చేటప్పటికి విచారం. పుత్రివా, ఈవిడ కూతురు, ఈవిడికి ఎవడికి ఇవ్వాలి ఇదొక చింతటండి. తర్వాత కస్మై ప్రదాతీతి, ఆడపిల్లకి పెళ్ళి ఎట్లాగా చేయాలి ఒకటి. రెండవది యోగ్యమైన వరుడికి ఇవ్వాలి. కస్మై అంటే ఎవరికి, ప్రదాత ఎవరికి ఇవ్వాలి అనేది రెండో చింతటండి. మూడో చింత ఇంకోటి ఉందిటండి. దత్త ఇచ్చిన తర్వాత ఆవిడ సుఖం ప్రాప్యతివా నవేతి. ఆవిడ అత్తగారింట్లో ఎలా ఉంటుందో, అత్తగారు ఎలా ఉంటుందో, భర్త ఎలా ఉంటాడో, మరి ఈ విధమైన చింతటండి. ఆవిడ ఒకే మాట అన్నదండి, కన్యా పితృత్వం కలనామ కష్టం అన్నదండి. ఆడపిల్లకి తండ్రిగా ఉండటం అనేదే అసలు బాధాకరమైన జీవితం అని అంటుందండి. అమ్మవారు అంతటి వాళ్ళు తన తండ్రి బాధ చూసండి, పెళ్ళికి పడ్డ బాధలు చూసి ఆ విధంగా మాట్లాడిందండి. కాబట్టి ఇవాళ కూడా మనం ఇవాళ చూస్తున్నాం కదండి.
ఏవో వచ్చినాయి అనుకోండి, వివాహానికి మ్యాట్రిమోనీ అవన్నీ వాటి వచ్చినాయి, అవన్నీ ఏదో వివాహానికి సంబంధించిన టెలిఫోన్లో. అయితే అయిపోయిందా, వాళ్ళు ఎవరో తెలియదు, మనం ఎవరో తెలియదు, వాళ్ళ నక్షత్రాలు కలవాలి, వాళ్ళ కుటుంబాలు ఎవరో తెలవాలి. ఇవన్నీ చూసేటప్పటికీ ఈ కన్యాపితృత్వం ఉందే, అంటే ఆడపిల్లగా తండ్రిగా ఉండే బాధలు చాలా కష్టంగా ఉంటాయని రామాయణ కాలంలో కూడా ఉన్నది అనే విషయాన్ని అమ్మవారు మరి అనసూయాదేవితో చెప్పిందండి. అందుకని ఆ విధంగా ఆవిడ చెప్పి చివరికి అమ్మ రామచంద్రమూర్తి యొక్క స్వభావాన్ని దాన్ని కూడా చెప్పి తర్వాత అన్నది, మంచివాడేనమ్మా. అయితే అక్కడ మనం గమనించాల్సింది ఆవిడ నేరంగా ఏం చెప్పలేదండి, పెద్దలకి ఇచ్చిన గౌరవాన్ని కూడా చెప్పింది. రెండో పార్శ్వంలో మనం చూస్తే ఇప్పుడు ఇవాళ మనం పెళ్లి చేసుకోగానే చేసేసుకోవటం కాదు, తల్లిదండ్రులు లేకుండా చేసి వాళ్ళ ఇంటికి దండలు వేసుకొచ్చి నాన్నగారు మీ కోడలు అంటుంటారు వాళ్ళ సంఘంలో. అది తప్ప రైట్ అనేది నేనేం మాట్లాడను. కానీ మరి ఆ రోజున రాముడు మాత్రం తండ్రి అనుమతి లేదే, తండ్రి వచ్చి అంగీకరించిన తర్వాతనే సీతా కళ్యాణం చేసుకున్నాడు అని రామాయణం మనకు తెలియచేస్తున్నది అని మాత్రం నేను చెప్పగలను. స్వస్తి.